Praise God. దేవునికి స్తోత్రం. I give thanks to God for His wonderful mercy on us. దేవుడు మా మీద చూపించినటువంటి కనికరమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. And I praise God for this wonderful opportunity once again to meet all of you in this way. ఈ రకంగా మీ అందరిని కలవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క మార్గమును బట్టి దేవుని స్తుతిస్తున్నాను. Once again I am very happy to see you once again. మరలా మిమ్మల్ని ఇలా చూడటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. I extend gratitude to you. అలాగే మరి నిజంగా అలా మిమ్మల్ని చూడటానికి నేను ఎంతగానో కృతజ్ఞుడనై ఉన్నాను. Today let us discuss one particular topic about be in your calling. ఈరోజు ఒక నిర్దిష్టమైనటువంటి అంశం మన పిలుపులో మనం నిలుచుట అనే విషయం కోసం మాట్లాడదాం. So Bible says about the calling of God. దేవుని యొక్క వాక్యం దేవుని పిలుపును గురించి తెలియజేస్తుంది. So let us talk about the be in our calling. ఈరోజు మనం మన పిలుపులో ఉండుటను గురించి మాట్లాడుకుందాం. The word call appears in 196 times in the whole Bible. ఏమండి మరి బైబిల్ అంతట్లో చూస్తే 196 సార్లు పిలుచుట అనేటువంటి పదం రాయబడింది. So 149 times written in the Old Testament. 149 సార్లు పాత నిబంధన గ్రంథంలో రాయబడింది. And 47 times it appears in the New Testament. 47 సార్లు నూతన నిబంధన గ్రంథంలో చూస్తూ ఉన్నాం. So when we think about the calling is very important in our life. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే పిలుపు అనేటువంటిది మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది. So the Bible mainly focus on two types of callings. బైబిల్లో 2 రకములైనటువంటి పిలుపును గురించి ప్రధానంగా దృష్టి సారిస్తోంది. So one is the general calling and second one is the special calling. ఒకటి సాధారణమైనటువంటి పిలుపు, మరొకటి ప్రత్యేకమైన పిలుపు. When you study in the Bible college you may know about this. మీరు ఒకవేళ బైబిల్ కాలేజ్ ఉన్నట్లయితే మీకు ఈ విషయం తెలిసి ఉండొచ్చు. The Greek word kletos, it focus on God's general call. ఏమండి మరి గ్రీకు పదం మనం చూస్తే అది సాధారణమైన పిలుపుని గురించి చెప్తోంది. The call he gives to all people so all can receive his salvation. ఏమండి మొట్టమొదటిగా సాధారణమైన పిలుపు అని అంటే తన ప్రజలందరూ కూడా రక్షణ పొందుటకు దేవుని చేత పిలువబడిన పిలుపు. God desires every person to call out to him and receive his salvation. ఏమండి దేవుడు ప్రతి ఒక్కరూ కూడా ఆయన చేత పిలువబడి రక్షింపబడుటకు పిలువబడటానికి ఇష్టపడుతున్నాడు. That's what the Bible says, the first Timothy chapter 2 verse 3 to 6. ఏమండి మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు చెప్పబడుతున్న మాట. The Greek word kalio. ఏమండి ఈ పిలుపు అనేటువంటి పదానికి ఉన్నటువంటి గ్రీకు పదం కాలియో అనే పదంతో చెప్పబడింది. The biblical word oftenly used in scriptures means call. ఏమండి బైబిల్లో మరి లేఖనాల్లో మనం చూస్తే చక్కగా చెప్పబడినటువంటి పిలుపు అనే పదం కనిపిస్తోంది. This call is a special call. అయితే ఈ పిలుపు అనేటువంటి పదం ఎక్కడైతే రాయబడిందో దాన్ని నిర్దిష్టమైన లేకపోతే ఒక ప్రత్యేకమైన పిలుపు అని అంటాం. And it's appeared to Moses through a burning bush. ఏమండి ఒక మండుచున్న పొదలో నుంచి ఆ పిలుపు మోషేకు వినిపించడం మనం చూస్తున్నాం. So my dear friends, నా ప్రియ సహోదరులారా, let us listen carefully in this way. ఈ యొక్క విధానంలో ఈ విషయాలను మనం జాగ్రత్తగా విందాం. So I said the call is very important. నేను ముందుగా చెప్పాను పిలుపు అనేది ప్రాముఖ్యమైనది. At the same time I also said the calling is two different two types of calling. అయితే అదే సమయంలో నేను చెప్తూ ఉన్నాను పిలుపు అనేటువంటిది 2 వివిధ రకాలైనటువంటి పిలుపులుగా చెప్పబడింది. The one is a general calling. ఒకటి సాధారణమైన పిలుపు. So general calling is indicate that God called to every person who are living this world to get the salvation from him. ఏమండి ఈ యొక్క సాధారణమైన పిలుపు అనేటువంటిది దేవుని దగ్గర నుంచి రక్షణ పొందడానికి అందరి ప్రజలకు అనుగ్రహించబడిన పిలుపు. And the second one is a special calling. రెండవది ప్రత్యేకమైన పిలుపు. And God appointed some of the people in the Bible at the same time in this world to do certain things for his kingdom and for his glory. ఏమండి బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించగలిగితే కొంతమంది ప్రజలను నిర్దిష్టమైన పిలుపుతో పిలిచి తన మహిమ కొరకు తన రాజ్య వ్యాప్తి కొరకు పని చేయడానికి ఆయన నియమించినటువంటి పిలుపును మనం చూస్తున్నాం. Today we are going to meditate on the calling of Jeremiah. ఈ రోజున మనం ఇర్మియా అనేటువంటి వ్యక్తి యొక్క పిలుపును గురించి మాట్లాడుకుందాం. When I speak about the life of Jeremiah and his calling and the purpose of his calling,
ఏమండి మరి ఇర్మియా యొక్క పిలుపు, అలాగే తన యొక్క జీవితం, అలాగే తన పిలుపు యొక్క ఉద్దేశం గురించి మాట్లాడితే, So this is my desire to everyone. ఏమండి మరి ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి స్వభావం కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. So this is my desire that the word should touch every people, those who are listening this word. ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ మాట తాకాలని నేను కోరుకుంటూ ఉన్నాను. So in the book of Jeremiah there are 52 chapters. ఏమండి ఇర్మియా గ్రంథంలో 52 అధ్యాయాలు ఉన్నాయి. The meaning of Jeremiah is Yahweh will rise. ఏమండి ఇర్మియా అనేటువంటి పేరునకున్నటువంటి అర్థం యెహోవా లేచునుగా కాని, Our God is high. ఏమండి దేవుడు ఉన్నతుడు అనే అర్థాన్ని ఇచ్చేటువంటి పదం. The main message of this book is the judgment coming to the Judah. ఏమండి ఈ యొక్క పుస్తకం యొక్క ప్రధానమైనటువంటి అంశం ఏమిటండి అంటే యోధా ప్రజల మీదకు వచ్చేటువంటి తీర్పును గురించి చెప్తోంది. Because of their disobedience, ఎందుకంటే వారి యొక్క అవిధేయతను బట్టి, because of their disbelief, వారి యొక్క అవిశ్వాసమును బట్టి, because of they did not follow the commandments of God, what God said to them. ఏమండి దేవుడు ఏదైతే వారికి బోధించాడో ఆ విషయాలను వారు పాటించకపోవటను బట్టి. So Jeremiah is called by God. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఇర్మియా అనేటువంటి వ్యక్తి దేవుని చేత పిలువబడ్డాడు. To bring the word from God దేవుని దగ్గర నుంచి వాక్కును తీసుకొని వచ్చుటకు నియమించబడ్డాడు. to his people of Israel and Judah. ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలై ఉన్నారో లేదా యోధా ప్రజలై ఉన్నారో వారికి దేవుని వాక్కును తీసుకొని వచ్చుటకు ఇర్మియా నియమించబడ్డాడు. The calling of Jeremiah is to stand in front of the kings, at the same time stand in front of the peoples, those who are living in that nation. ఏమంటే ఇర్మియా యొక్క పిలుపులో మనం జాగ్రత్తగా గమనిస్తే రాజుల ఎదుట నిలబడుటకును, ఏ ప్రజలకైతే బోధిస్తున్నాడో ఆ జనాంగం ఎదుట నిలవబడుటకును అతడు పిలువబడ్డాడు. And the calling of Jeremiah is to proclaim the judgment of God on the lives of the people, those who didn't believe the God. ఎవరైతే దేవుణ్ణి నమ్మకుండా అవిశ్వాసులుగా ఉన్నారో వారి మీదకి వచ్చేటువంటి దేవుని యొక్క తీర్పును గురించి ప్రకటించుటయే ఇర్మియా యొక్క ప్రధానమైనటువంటి పని. Let us read some scriptures in the book of Jeremiah, the chapter 1. I am mainly focusing on the chapter 1. ఏమండి మరి ఇర్మియా గ్రంథములో ఉన్నటువంటి లేఖనాల్లో మనం చూసినట్లయితే మొదటి అధ్యాయం మీద మనం దృష్టి సారిద్దాం. So God said to Jeremiah, verse 5, yes, before I formed you in the womb I knew you. ఏమంటే 5వ వచనాన్ని చూస్తే ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, నీవు తల్లి గర్భమునందు రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నా. Before you were born I sanctified you. నీవు పుట్టక మునిపే నేను నిన్ను పరిశుద్ధపరిచాను. I ordained you a prophet to the nations. అలాగనే నేను రూపింపబడక ముందే నేను నిన్ను జనములకు ఒక ప్రవక్తగా నియమించితిని. So let me read again. The word is this: I ordained you a prophet to the nation. ఏమంటే మరలా నేను ఈ విషయాన్ని చెప్తూ వస్తున్నాను, జనాంగములకు లేదా ప్రజలకు ప్రవక్తగా ఉండుటకు నేను నిన్ను నియమించితిని. So let me put some word about the prophet. చూడండి, ఇక ప్రవక్త అనేటువంటి విషయం గురించి కొంత నన్ను చెప్పనివ్వండి. A prophet is prophet bring the word from God. ఏమంటే ప్రవక్త అనే వ్యక్తి దేవుని దగ్గర నుంచి వాక్కును తీసుకొస్తాడు. The prophet is become the mouth of God. ప్రవక్త అనేటువంటి వ్యక్తి దేవుని నోటిగా ఉంటాడు. The prophet is a trumpet, the trumpet of God. ఏమండి ప్రవక్త అనేటువంటి వాడు దేవుని బోరగా ఉన్నాడు. The prophet is a messenger of God. ప్రవక్త అనేటువంటి వ్యక్తి దేవుని యొక్క సమాచారాన్ని తీసుకొచ్చే వ్యక్తిగా who bring the message from God to his people. ఏమండి దేవుని దగ్గర నుంచి తన ప్రజలైనటువంటి వ్యక్తులకి సమాచారాన్ని తీసుకొని వచ్చే వ్యక్తి ప్రవక్త. So when we read the Bible, మనం ఎప్పుడైతే బైబిల్ చదువుతామో, so there are many people who prophesied. ఏమండి ప్రవక్తలుగా ప్రవచించిన వారు చాలా మంది కనిపిస్తారు. The Bible says prophecy will not come by the humanity. ఏమండి బైబిల్ చెప్తుంది ప్రవచనం అనేటువంటిది మానవుని ఆత్మలో నుంచి వచ్చేది కాదు. The prophecy will come by the holy man who led by the Spirit of God. ఏమండి ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో ఉంటారో వారి ద్వారా ప్రవచనాలు వస్తున్నాయి. So these days many prophets arise the nations and nations. ఏమండి ఈ రోజున ప్రజలలో నుంచి అనేక దేశాల నుంచి ప్రవక్తలు లేవనెత్తబడుతున్నారు. So people are following them. ఏమండి ప్రజలందరూ ఆ ప్రవక్తలనే అనుసరిస్తూ వస్తున్నారు. So people may don't know that he is a real prophet or not. ఏమండి ఆ యొక్క మరి ప్రవక్తగా పిలువబడుతున్న వ్యక్తి నిజమైన ప్రవక్తనా అబద్ధ ప్రవక్తనా అని తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. Let me tell you, the prophecy will not come a humanity.
ఏమంటే మీరు జాగ్రత్తగా గమనించండి, ప్రవచనం అనేటువంటిది మానవుని యొక్క ఆలోచనలో నుంచి వచ్చినది కాదు. The prophecy will come the spirit of God. ఈ ప్రవచనం అనేటువంటిది దేవుని ఆత్మ ద్వారా వచ్చినదై ఉండేది. So when we read the Bible, there are many prophets. బైబిల్ మనం చదివినట్లయితే అనేకమైనటువంటి ప్రవక్తలు ఉన్నారు. When you read the first Samuel, Samuel is a prophet. ఏమంటే మొదటి సమూయేలు గ్రంథాన్ని మనం చూడగలిగినట్లయితే సమూయేలు అనేటువంటి వ్యక్తి ఒక ప్రవక్తగా ఉండేను. When you read the Kings, first Kings and second Kings, the prophet is Elijah and Elisha. ఏమంటే మొదటి రాజులు రెండవ రాజుల గ్రంథాన్ని చూస్తే ఏలియా అలాగే ఎలీషా అనేటువంటి వారు ప్రవక్తలుగా మనం చూస్తున్నాం. But when we read the before the book of Jeremiah, we see the book of Isaiah. ఏమంటే ఇర్మియా గ్రంథాన్ని కంటే ముందుగా చూస్తే యెషయా గ్రంథం కనిపిస్తోంది. So he is a prophet. ఆయన కూడా ఒక ప్రవక్త అయి ఉండెను. At the same time, God called Jeremiah to be his prophet. ఏమండి మరి అదే సమయంలో ఇర్మియా అనేటువంటి వ్యక్తి కూడా తన ప్రవక్తగా ఉండుటకు పిలవబడెను. It means what you know. దాని అర్థం ఏమిటండి అంటే God called him to be his mouth. ఏమండి దేవుడు ఇర్మియా అనేటువంటి వ్యక్తిని తన నోటిగా ఉండుటకు పిలిచాను. To proclaim the blessings of the judgment. ఏమండి దేవుని యొక్క ఆశీర్వాదాలను గాని దేవుని యొక్క తీర్పును గాని ప్రజలకు ప్రకటించుటకు ఉంచబడిన నోరు. To proclaim the blessings or destruction, whatever it may be. అది ఆశీర్వాదమైన నాశమైన ఏదైనప్పటికీ ప్రకటించుటకు పిలువబడిన వ్యక్తి. So when we observe the prophet, ప్రవక్తను మనం చూస్తే so prophet he should be connected to the God every time. ఏమంటే ప్రవక్త అనేటువంటి వ్యక్తి ఎన్నడూ దేవునితో అనుసంధానింపబడి ఉండాలి. So then verse 7 it says 7వ వచనం చెప్తున్నటువంటి మాట, but the Lord said to me, దేవుడు నాకు తెలియచేశాడు, do not say I am a youth, for you shall go to all to whom I send you, and whatever I command you, you shall speak. యెహోవా నాకెలాగూ సెలవిచ్చెను, నేను బాలుడు అనవద్దు, నేను నిన్ను పంపు వారి వద్దకు నీవు పోవలనని నీకు ఆజ్ఞాపించిన సంగతులను నీవు చెప్పవలను అని చెప్పాను. So verse 5 it says, 5వ వచనం చెప్తున్నమాట, and God said to Jeremiah, I know you when you are in your mother womb. ఏమంటే అప్పుడే దేవుడు చెప్తున్నాడు, నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. I sanctified you. అప్పుడే నేను నిన్ను పరిశుద్ధపరిచాను. I ordained you as a prophet. అక్కడ ఒక ప్రజలకు ఒక ప్రవక్తగా నేను నియమించాను అని ముందుగానే తెలియదు. Now the verse 7 it says, ఇప్పుడు 7వ వచనం చెప్తున్నమాట, God said to Jeremiah, you need to come for prophetical ministry. ఇప్పుడు యెర్మీయాతో దేవుడు చెప్తున్నటువంటి మాట, నీవు ప్రవచనాత్మకమైన పరిచర్యలోకి రావాలి. You need to come. నీవు రావాలి. You must come. నువ్వు వచ్చి తీరాల్సిందే. So the Jeremiah is saying, no Lord, I am a youth. ఆయన అన్నాడు, యెర్మీయా అన్నాడు, నేను బాలున్నయ్యా, నేను రాలేను, నేను ఏమీ చేయలేను అంటున్నాడు. Jeremiah is saying to God, no Lord, I am a youth. నేను యవనస్తుని లేదా బాలుని, నేను ఇది చేయలేను అని అంటున్నాడు. But God said, అయితే దేవుడు చెప్తున్నమాట, don't say to me I am a youth. నేను బాలుడనని అనవద్దు అంటున్నాడు. I send you shall go to all to whom I send you. అయితే నేను ఎవని యొద్దకు నిన్ను పంపుదునో వాని యొద్దకు నువ్వు వెళ్ళాలి. And whatever I command you, you shall speak. నేను ఏదైతే నీకు ఆజ్ఞాపిస్తున్నానో అది ఖచ్చితంగా వారికి తెలియచేయాలి. And number one, God said to Jeremiah, ఇప్పుడు ఇర్మియాతో దేవుడు చెప్తున్న మాట, one is you need to go. మొట్టమొదటిది నువ్వు వెళ్ళాలి. To whom I will send to you. నేను ఎవరి యొద్దకు పంపిస్తున్నానో వారి దగ్గరకు నువ్వు వెళ్ళాలి. And number second it says that you shall speak what I command to you. రెండవది నేను చెప్తున్నటువంటి మాట, నేను నీకు ఏదైతే ఆజ్ఞాపిస్తున్నానో అది నువ్వు చెప్పాలి. Hey, my dear fellow workers, నా తోటి సహవాసులారా, today God is speaking to you also. దేవుడు ఈ రోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. He called you as a minister of God. దేవుని యొక్క సేవకునిగా ఆయన నిన్ను పిలిచి ఉన్నాడు. He called you as a pastor. ఒక సంఘ కాపరిగా పిలిచి He called you as a evangelist. నిన్ను ఒక సువార్తికుడిగా పిలిచి ఉన్నాడు. He called to do his ministry to establish his kingdom in this world. ఈ లోకములో దేవుని యొక్క రాజ్యమును స్థాపించుటకు దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. Let me tell you, when he is calling before he knew you. అయితే మీకు ఒక మాట చెప్పాలంటే, మిమ్మల్ని దేవుడు పిలవడానికంటే ముందుగా ఆయన మిమ్మల్ని ఎరిగి ఉన్నాడు. He ordained you.
దేవుడు అప్పటికే మిమ్మల్ని నియమించి ఉన్నాడు. He sanctified you. అప్పటికే ఆయన నిన్ను ప్రతిష్ఠించి ఉన్నాడు. So he ordained you as a minister of God, as a servant of God. దేవుని యొక్క సేవకునిగాను, దేవుని పరిచర్య చేసేటువంటి వ్యక్తిగాను దేవుడు నిన్ను నియమించి ఉన్నాడు. When the particular time will come, ఎప్పుడైతే నిర్దిష్టమైనటువంటి అనుకూలమైన సమయం వస్తుందో, God is calling you to do in his ministry. అయితే దేవుడు తన పరిచర్యలో ఉండి పని చేయటకు అప్పుడు నేను పిలుస్తాను. That is the calling. అదే పిలుపై ఉన్నది. So what we are thinking, మనం ఏం ఆలోచిస్తున్నాం అంటే, our ministry is to establishing the churches, మన యొక్క పరిచర్య అంటే ఒక సంఘాన్ని స్థాపించటం, to sharing the gospel. దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి వెళ్ళాలి. That is enough. ఇది సరిపోతుందిలే అని అనుకుంటున్నా. But the ministry is this. ఏమంటే పరిచర్య అంటే ఇదండి. What God sent, to whom God sent to you, you need to go there. ఎవరి యొద్దకు దేవుడు నిన్ను పంపించాడో వారి యొద్దకు నువ్వు వెళ్ళాలి. ఇది పరిచర్య. That is the ministry. అదే పరిచర్య అయి ఉండేను. If you don't listen to God, to where you will go? ఏమంటే ఇప్పుడు నువ్వు దేవుణ్ణి వినకపోతే, దేవుని మాట వినకపోతే నువ్వు ఎక్కడికి వెళతావు? So God is saying specifically, saying to Jeremiah, you shall go to all to whom I send you. ఇప్పుడు దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్న మాట, నేను ఎవరి యొద్దకు పంపుతున్నా వారి యొద్దకు ఇర్మియా నువ్వు వెళ్ళాలి. Number 2, God is saying whatever I command you. రెండవదిగా చెప్తున్నాడు, నేను నీకు ఏది ఆజ్ఞాపిస్తానో You shall speak it. అది నువ్వు అక్కడ చెప్పాలి. You shall speak. అది మాట్లాడాల్సింది. Whether blessing or judgment. అది ఆశీర్వాదమైన తీర్పైన. Whether they like or don't like. వారికి ఇష్టమైన ఇష్టం కాకపోయినా. Whether they agree or not agree. దాన్ని అంగీకరించకపోయినా. But you need to speak. కానీ నువ్వు మాట్లాడి తీరాల్సిందే. Because it is the command of God. ఎందుకంటే అది ఉన్నతమైన దేవుని ఆజ్ఞ అయి ఉండెను. So my dear brothers and sisters, those who are watching in this way, నా ప్రియ సహోదరులారా, ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి మీతో నేను మాట్లాడుతున్నా. whatever calling you have, ఏ పిలుపుని నీవు కలిగి ఉన్నప్పటికీ first listen to God. దేవుని మాట నువ్వు వినాలి. Listen to God. దేవుడు ఏం చెప్తాడో అది వినాలి. And speak what he is command to you. ఏది దేవుడు నీకు ఆజ్ఞాపించాడో దాన్ని నువ్వు చెప్పాలి. Amen. ఆమేన్. In number two, I'm telling verse 8. Do not be afraid of their faces, for I am with you to deliver you, says the Lord. రెండవ మాటగా నేను చెప్తున్నాను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. This is the promise of God which gave to the Jeremiah. ఇప్పుడు ఇర్మియా అనేటువంటి వ్యక్తికి దేవుడు ఇస్తున్న వాగ్దానం ఇది. Not only Jeremiah, he gave all the people, those who are involving in his ministry, because of his calling. ఏమంటే ఇర్మియాతో మాత్రమే కాకుండా దేవుని యొక్క పిలుపును ఆధారం చేసుకుని ఎవరైతే దేవుని పరిచర్యలో ముందుకు వెళ్తున్నారో వారికి కూడా ఆయన వాగ్దానం చేశారు. He is saying, don't afraid about the people. ప్రజల గురించి భయపడొద్దు అని. Don't fear about the ministry. పరిచర్య గురించి దయచేసి మీరు భయపడాల్సిన పని. Don't fear about the kings and this and that. ఏమండి ఈ లోకంలో ఉన్నటువంటి రాజుల గురించో మరొకరి గురించో భయపడవలసిన పని. Why? Because I am with you. ఎందుకు భయపడకూడదనంటే ఆయన నీతో ఉన్నాడు గనక. I am with you. అంటున్నాడు, నేను నీతో ఉన్నాను. Why you don't fear? ఎందుకు నువ్వు భయపడాల్సిన అవసరం ఉంది? Because the God who called high most place, who living high most places, he is with you. ఎందుకు భయపడకుండా ఉండాల్సిన అవసరం ఉందంటే ఉన్నతమైన స్థలములో ఉండే దేవుడు నీతో ఉన్నాడు. So he called you, ఆయన నిన్ను పిలిచాడు, he sanctified you, ఆయన నిన్ను ప్రతిష్ఠించాడు, he ordained you, ఆయన నిన్ను నియమించాడు, and he said to listen to me, నా మాట వినని చెప్పాడు, and he said to you and speak what I command you. అది మాత్రమే కాకుండా నేను నీకు ఏది ఆజ్ఞాపిస్తాను అదే మీరు చెప్పాలి అని అన్నాడు. And he said to you, go where I have show it to you. ఏమండి ఇంకో మాట అన్నాడు, నేను ఏది నీకు చూపించాను అక్కడికి నువ్వు వెళ్ళాలి అని అంటున్నాడు. Wherever you go, what God said to you to go wherever you go, but don't be afraid. దేవుడు సెలవిచ్చిన ప్రదేశంలోనికి కానీ ఎప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా భయపడవలసిన పని లేదు. Receive this word in our ministry. ఈ పరిచర్యలో ఈ మాటను తీసుకొని ముందుకెళ్ళండి. Ministry is not mine. పరిచర్య నాది కదండి. Ministry is my father's one. పరిచర్య అనేది నా తండ్రి అయిన దేవుని పని అయ్యింది. Hallelujah. Hallelujah. My father did not send me alone. దేవుడు నన్ను ఒంటరిగా, నా తండ్రి అయిన దేవుడు ఒంటరిగా నన్ను పంపలేదు. He did not send to Jeremiah
Jeremiah alone. ఇర్మియా అనేటువంటి వ్యక్తిని దేవుడు ఒంటరిగా పంపలేదు. He said, I will come, I am with you. ఆయన అంటున్నాడు, నేను నీతో వస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను. The Emmanuel is with you. నేను అంటాను, ఇమ్మానుయేలైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. God is with you. దేవుడు నీతో ఉన్నాడు. So you need to believe it. దాన్ని నువ్వు ఖచ్చితంగా నమ్మితీరా. So when you involve in ministry, మీరు పరిచర్యలో పాలు పొందుతున్నప్పుడు challenges are many. అనేకమైన సవాళ్లు నీకు వస్తాయి. But you need to recognize that God is with you. అయితే ఆ సవాళ్లలో దేవుడు నీతో ఉన్నాడని నువ్వు గుర్తించాలి. Hallelujah. హల్లెలూయా. Praise God. హల్లెలూయా. Verse 9. 9వ వచనం. Then the Lord put forth his hand and touched my mouth, and the Lord said to me, Behold, I have put my words in your mouth. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. And verse 9 it says, 9వ వచనం సెలవిస్తున్నమాట, I have put my words in your mouth. నా మాటలు నీ నోట ఉంచి ఉన్నాను. So I have put my words in your mouth. దేవుడు అన్నాడు, నా మాటలు నీ నోటిలో ఉంచాను. Hey, receive this word. ఈ మాటను పొందుకొని ప్రియ సహోదరులారా. So God is putting his words in your mouth. నేను చెప్తున్నాను, దేవుడు నీ నోటిలో తన మాటలు ఉంచి ఉన్నాడు. It means what, you know? దాని అర్థం ఏంటో తెలుసా? The prophetic calling is entirely different than any other callings. ప్రవచనాత్మకమైనటువంటి పిలుపు అనేటువంటిది మిగిలిన పిలుపు అన్నిటికంటే కూడా చాలా వ్యత్యాసమైనది. So the God is saying to Jeremiah, I have put my words in your mouth. చూడండి, ఇర్మియా అనేటువంటి ప్రవక్తతో దేవుడు చెప్తున్నటువంటి మాట, ఇర్మియా నా మాటలు నీ నోట ఉంచుతున్నాను. Today same God who called Jeremiah, he is speaking to you, I have put my word in your mouth. ఇర్మియాను పిలిచిన అదే దేవుడు నీతో కూడా మాట్లాడుతున్న మాట, నీ నోట నా మాటలు ఉంచాను. Whatever you said, ఏది నువ్వు చెప్పినా, whatever you said, నువ్వు ఏది పలికినా, it will happen in the name of Jesus. యేసు నామమున అది జరుగును గాక. It will happen in the name of Jesus. యేసు నామం పేరట అది జరుగును గాక. All the ministers should come in this kind of faith levels. ఏమండి, ప్రతి దైవ సేవకుడు కూడా ఈ విశ్వాసపు స్థాయిలోకి రావాలి. So God, I didn't come for ministry because of my purpose. ఎందుకంటే నేను నా ఉద్దేశాన్ని నెరవేర్చడానికి పరిచర్యలోకి రాలేదు. I came for this ministry because to fulfilling my father's purpose, who called me to do his ministry. ఏమండి, నన్ను పరిచర్య చేయడానికి పిలిచినటువంటి తండ్రి అయిన దేవుని ఉద్దేశం కోసమే నేను పిలువబడ్డాను, పరిచర్యకు వచ్చాను. And the verse 9 it says, I have put my words in your mouth. అందుకే నేను 9వ వచనంలో చెప్పబడుతున్నమాట, నా మాటలు నీ నోట ఉంచి ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. So verse 10 it says, 10వ వచనం చెప్తున్నమాట, so I have this day set you over the nations and over the kingdoms to root out and pull down, to destroy and to throw down, to build and to plant. పెళ్లగించుటకును, విర్రగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. It says అక్కడ తెలియజేయబడుతున్న మాట, so I will appoint you on the nations. నేను నిన్ను జనముల మీద నియమించాను. So verse 9 it says, I have put my words in your mouth. ఎవరు 9వ వచనం చెప్తుంది, నేను నా మాటలు నీ నోట ఉంచి ఉన్నాను. So why God keeping his words in your mouth? ఎందుకు దేవుడు తన మాటలు నీ నోటలో ఉంచుచున్నాడు? Verse it says, see, I have this day set you over the nations, over the kingdoms to root out. ఏమండి, ఎందుకు దేవుడు ఆ మాటలు ఉంచాడంటే, పెళ్లగించుటకు, విర్రగొట్టుటకు జనముల మీద నిన్ను నియమించాను. And pull down, to destroy and throw down, to build and to plant. నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను నిన్ను జనముల మీద నియమించాను. Hallelujah. Hallelujah. Oh my dear servant of God, you need to receive this. ప్రియ దేవుని సేవకుడా, ఖచ్చితంగా దీన్ని నువ్వు పొందుకోవాలి. The word which is in our mouth is not yours mouth, your word. నీ లోపల, నీ నోటిలో ఉంచబడిన మాట ఏదైతే ఉందో అది నీ మాట కాదు. It's a God. అది దేవుని మాట అయి ఉండేది. Hallelujah. Hallelujah. So the word of God is so powerful. నేను అంటాను, దేవుని మాట చాలా శక్తివంతమైనది. The word of God is so powerful. కాబట్టి దేవుని యొక్క మాట చాలా శక్తివంతమైనది. So when you use the word of God in your daily life, కాబట్టి దేవుని యొక్క మాటను నీ దైనందిన జీవితంలో నువ్వు వినియోగించగలిగినట్లయితే, to pull down all the demonic powers in the name of Jesus. అయితే ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి దురాత్మ శక్తుల ప్రభావాలన్నిటిని కూడా
యేసు నామం పేరట నువ్వు పడద్రోయ చేయగలవు. to destroy all the kingdom of devils, ఏమంటే దురాత్మ యొక్క రాజ్యమును నాశనము చేయటకు నువ్వు పలకాలి. and throw down all the darkness spirits in the name of Jesus. యేసు నామం పేరట చీకటి శక్తులన్నిటినీ కూడా పడద్రోయాలంతే. And you use the word of God and to build the nations. అలాగే నేను అంటున్నాను కదా, ఇదిగో నీవు దేవుని యొక్క మాటను జనములను కట్టుటకు వారిని నియమించుటకు నువ్వు ఏర్పరచబడ్డావు. You are called by God to build the people's houses. వెంటను నీవు దేవుని ప్రజల యొక్క ఇళ్లను కట్టడానికి నువ్వు నియమించబడ్డావు. It means to build the people's life. దాని అర్థం ఏమిటంటే ప్రజల జీవితాలను కట్టుటకు నువ్వు పిలవబడ్డావు. There are many people who are destroying themselves. ఏమంటే అనేక మంది వారిని నాశనం చేసేవారిగా ఉన్నారు. Oh, there are many people who doesn't know about their life and their life what is going on. ఏమంటే అనేక మంది వారి జీవితంలో ఏమి సంభవిస్తుందో అర్థం కాకుండా ఉండే పరిస్థితుల్లో ఉన్నారు. So all the satanic powers attacking the people's life. సాతాను యొక్క శక్తులు ప్రజల జీవితాలపైన దాడి చేస్తూ వస్తాయి. The messenger of God, the servant of God, you should rise up. దేవుని యొక్క సమాచారాన్ని ఇచ్చే వ్యక్తిగా, దేవుని యొక్క సేవకునిగా నువ్వు లేచి నడవాలి. And to build the people's life. వారి జీవితాలను కట్టుటకు నువ్వు లేపబడాలి. To plant their life in the name of Jesus. యేసు నామం పేరిట వారి జీవితాలను నాటుటకు నువ్వు లేవనెత్తబడాలి. For that you need to have the word of God in your mouth. అందుకనే నీ నోటిలో నువ్వు దేవుని మాటను కలిగి ఉన్నావు. It's not your mouth, my dear brother and sister. సహోదరి సహోదరుడా, నీ నోరు కాదు అది. So it's not your mouth. అది నీ మాట కాదు. It's not your word. అది నీ వాక్కు కాదు. It is a God's word. అది దేవుని వాక్కు అయి ఉండెను. The God's word should keep in our mouth every minute and every day in our life. కాబట్టి ప్రతి దైనందిన జీవితంలో దేవుని యొక్క వాక్కు నీ యొక్క జీవితంలో నీ నోటిలో ఉంచబడాలి. The God's word to build the people's life in the name of Jesus. నేనంటాను యేసు నామం పేరిట దేవుని యొక్క వాక్కు ప్రజల జీవితమును కట్టును. Hallelujah. Amen. Hallelujah. Hallelujah. This is the purpose why God calls to Jeremiah at the same time you and me. ఇర్మియా అనేటువంటి వ్యక్తిని దేవుడు పిలిచే పిలుపు యొక్క ఉద్దేశం ఇది. అదే సమయంలో నిన్ను నన్ను పిలిచే పిలుపు యొక్క ఉద్దేశం కూడా ఇదే. My dear friends, you may think that many people are not coming to my church. ఒకవేళ మీరు అనుకోవచ్చు స్నేహితులారా, చాలా మంది మా ప్రజలు మా సంఘానికి రాలేకపోతున్నారు. So I am working here or my places in like of 30 years or 20 years or 10 years. బహుశా 30 సంవత్సరాల నుంచో 15 సంవత్సరాల నుంచో 20 లేదా 10 సంవత్సరాల నుంచో నేను పనిచేస్తూ వస్తున్నాను. So people are not liking my messages and all. నా యొక్క వర్తమానం ఎవరికి నచ్చట్లేదు. Oh, people are not obeying to me. అలాగే నేను చెప్పేటువంటి మాటలకు ఎవరు విధేయత చూపించట్లేదు. But the life, when you read the book of Jeremiah, ఇర్మియా గ్రంథాన్ని నువ్వు చూస్తే he ministered 40 years. ఇర్మియా 40 సంవత్సరాల పరిచర్య జరిగించాడు. What happened, you know? ఏం జరిగిందో తెలుసునా? There is no one accept the word of God. ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారు లేరు. He shed his tears. తన కన్నీళ్లు కార్చాడండి. Oh, he shed his tears. తన కన్నీటిని కార్చాడు. So he begged to God, Lord, save them. ఏమంటే దేవుణ్ణి అడుక్కున్నాడు, ప్రభు వీరిని రక్షించండి అని ఏడ్చి అంగలార్చాడు. He said to people, repent. ప్రజలతో చెప్తూ వస్తున్నాడు, మారు మనసు పొందండి. The judgment of God is coming soon, he said. ఏమంటే ఆయన చెప్తూ వస్తున్నాడు, దేవుని తీర్పు మీ మీదకి రాబోతున్నది, ఆయన ఉగ్రత రాబోతున్నది త్వరలో. The king of Babylon came and captured all the people of Judah, he said. బబులోను రాజు వచ్చి యూదా ప్రజలందరినీ కూడా చెరగొని పోబోతున్నాడు అని అన్నాడు. 40 years he ministered. 40 సంవత్సరాలు ప్రకటిస్తూ పరిచర్య చేశాడు. But there is no one like him. ఎవ్వరికి ఇర్మియా నచ్చలా. So there is no one obeyed the word of God. ఎవ్వరూ కూడా దేవుని మాట ఇర్మియా ద్వారా వస్తున్న మాటకు విధేయత చూపించాలా. My friend, when you came to know the purpose of your ministry, నా ప్రియ సహోదరుడా, నీ పరిచర్య యొక్క ఉద్దేశం నీకు తెలిసినట్లయితే, if you are called by God, దేవుని చేత నువ్వు పిలువబడిన వ్యక్తివైతే, don't be anxious. ఏ విషయానికి కూడా నువ్వు కంగారు పడకు. So don't be worried about anything. దేని విషయం గురించి చింతించొద్దు. God who called you, నిన్ను పిలిచిన దేవుడు, he is faithful, ఆయన నమ్మదగినవాడు, and he is with you. ఆయన నీతో ఉన్నాడు. He is walking with you. ఆయన నీతో నడుస్తున్నాడు. He is talking to you, ఆయన నీతో మాట్లాడుతున్నాడు. and he is giving the knowledge what to do, what
what not to do. ఏది నువ్వు చేయాలో ఏది నువ్వు చేయకూడదో దానికి సంబంధించిన జ్ఞానం నీకు ఇస్తున్నాడు. He is suggesting you where to go and where not to go. ఆయన నీకు సలహా చెప్తున్నాడు, ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో ఆలోచన చెప్తున్నాడు. You do your part. నీవు నీ పనిని జరిగించు. Remaining things God will do. నీ పని నువ్వు చేస్తే మిగిలిన పని దేవుడు జరిగిస్తాడు. Hallelujah. హల్లెలూయా. Verse 9 I say, verse 19. 19వ వచనాన్ని నేను నీకు చెప్తాను. They will fight against you, but they shall not prevail against you. For I am with you, says the Lord, to deliver you. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన విజయమును పొందజాలరు. See how this verse is saying to us. చూడండి ఈ యొక్క మాట ఎలా చెప్పబడుతూ వస్తుందో చూడండి. They will fight against you. వారు నీకు విరోధముగా పోరాడతారు. Hello. They will fight against you. నీకు విరోధంగా పోరాడతారయ్యా. But they shall not prevail against you. కానీ వారు నీపైన విజయం సాధించలేరు. So for I am with you. ఎందుకంటే నేను నీతో ఉన్నాను కనుక. Says the Lord. అది దేవుడు To సెలవిస్తున్నాడు. deliver you. నిన్ను విడిపించడానికి, To deliver you. నిన్ను తప్పించడానికి. The word I am with you, it is used 2 times in this first chapter. ఈ యొక్క మొదటి అధ్యాయంలోనే నేను నీకు తోడై ఉన్నానన్న మాట 2 సార్లు ప్రస్తావించబడింది. One is verse 8. ఒకటి 8వ వచనంలో చెప్పబడింది. And one is 19. అలాగే 19వ వచనంలో కూడా చెప్పబడింది. And verse 18 says, 18వ వచనం చెప్తున్న మాట, do not afraid of their faces, for I am the Lord to deliver you, says the Lord. అక్కడ చెప్తున్నటువంటి మాట, వారిని చూసి నువ్వు భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే నేను నిన్ను విడిపించుటకు ఉన్న దేవుడు. Hello, he is saying to his minister, తన సేవకుడైన తన సేవకునితో దేవుడు చెప్తున్నమాట, hey Jeremiah, ఇర్మియా, don't fear about the people. ప్రజల గురించి భయపడొద్దయ్యా. Don't look at the people. ప్రజల వైపు చూడొద్దు నాయన. Oh, they are very rich. వాళ్ళు చాలా ధనవంతులు. They are very knowledge. వారు చాలా జ్ఞానవంతులు. They are very powerful. వారు చాలా శక్తివంతులు. That's what I am afraid. అందుకని నాకు భయం వేస్తుంది. But God said to Jeremiah, అందుకని ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, when you face the people, ఆ ప్రజలను నువ్వు ఎదుర్కొన్నప్పుడు, when you meet to the people, ఆ ప్రజలను నువ్వు కలిసినప్పుడు, don't be afraid, భయపడాల్సిన పని లేదు, because I am with you. నేను నీతో ఉన్నాను. Verse 19 says, 19 వచ్చి చెప్తుంది, they will fight against you. వారు నీకు విరోధంగా పోరాడతారు. They will fight against you. వారు నీకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తారు. They will the darkness spirits fight against you. చీకటి శక్తులు నీకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. The demonic powers fight against you. ఆత్మలకు శక్తులు నీకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. Demonic kingdom fight against you and our ministry. దురాత్మల రాజ్యం నీకు నీ పరిచర్యకు వ్యతిరేకంగా పనిచేస్తూనే ఉంటుంది. They shall not prevail against you. అయితే నీకు వ్యతిరేకంగా రూపింపబడిన అది విజయాన్ని సాధించాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. It says, for I am with you, చెప్తున్నటువంటి మాట, నేను నీతో ఉన్నాను, says the Lord, దేవుడు ప్రకటిస్తున్నాడు, to deliver you. నిన్ను విడిపించడానికే నేను నీతో ఉన్నాను. To deliver you, I am with you, my dear brother. నా ప్రియ సహోదరుడా, నిన్ను విడిపించడానికి నేను నీతో ఉన్నాను. Because I call you to do ministry. ఎందుకంటే నేనే కదా నిన్ను పరిచర్య చేయడానికి పిలిచిన. You are alone is not working in ministry. నువ్వు పరిచర్యలో ఒక్కడవే వెళ్ళట్లేదయ్యా. You may think that I am alone. Lord, why not listening to me? నువ్వు అనుకుంటున్నావు నేను ఒంటరిగా ఉన్నాను ప్రభా, నువ్వు నా మాట ఎందుకు వినట్లేదు, నేను ఎందుకు పట్టించుకోవట్లేదు నువ్వు అంటున్నావు. No. When you have faith, through your faith you need to acknowledge the presence of God and ask to the God, you are with me, I will not destroyed by someone. ఏమండి, మరి మీరు విశ్వాసించగలిగితే, ఆ విశ్వాసంలో నువ్వు నిలబడి దేవుని కోసం ఉండగలిగితే, మరొక వ్యక్తి, ఏదైనా ఒక వ్యక్తి నేను నాశనం చేయడానికి నేను అనుమతి ఇవ్వను అంటున్నాడు దేవుడు. Hallelujah. హల్లెలూయా. Because I called you to do my ministry. ఎందుకంటే నా పరిచయం చేయడానికి నేనే నిన్ను పిలిచాను. To establish my kingdom. నా రాజ్యాన్ని స్థాపించడానికి, to build the people's life, ప్రజల జీవితాలు కట్టడానికి నేను to stand in front of the kings, రాజుల ఎదుట నేను నిలబెట్టడానికి, to stand in front of the nations, ఇదిగో సమాజం ఎదుట జనముల ఎదుట నిలబెట్టడానికి నేను పిలిచాను. to proclaim the blessings or judgment, దేవుని యొక్క ఆశీర్వాదము గాని లేదా దేవుని యొక్క ఉగ్రత గాని ప్రకటించడానికి, whatever it may be, you should speak. ఏదైనా పడగ నువ్వు పలకాల్సిందే. You should speak, Jeremiah. ఇర్మియా, నువ్వు అది
మాట్లాడి తీరాల్సిందే. You should speak నీవు మాట్లాడాలి, because I am with you. ఎందుకంటే నేను నీతో ఉన్నాను. This is my work. ఇది నా పని. That's why I point you. అందుకనే నేను చెప్తున్న మాట మీరు వినండి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. God is saying to once again for all of us, మరొకసారి మనందరితో దేవుడు చెప్తున్న మాట, don't fear about anything. ఏ విషయం గురించి భయపడకండి. Whether finance, అది ఆర్థిక పరిస్థితి అయినా, whether diseases, అది లేకపోతే రోగాలైనా, whether ministry, పరిచర్య అయినా, whether mental issues, లేకపోతే మానసికమైన పరిస్థితులైనా, whatever it may be, ఏదైనా కానివ్వండి, whatever it may be, ఏదైనా but కానివ్వండి, don't fear. ఏది భయపడాల్సిన పని. If you want to if you face the giants also, don't fear, ఏమంటే గొలియాతులు అంటే గొప్ప గొప్ప వారిని ఎదుర్కొన్నప్పటికీ కూడా భయపడాల్సిన పని లేదు. because my God is with me, ఎందుకంటే నా దేవుడు నాతో ఉన్నాడు. who called me to be in his ministry. తన పరిచర్యలో ఉండుటకు పిలిచిన నా దేవుడు నాతో ఉన్నాడు. That's what God says. అందుకనే దేవుడు చెప్తున్నాడు, Be in your calling, నీ పిలుపులో నువ్వు ఉండు, run for your calling, నీ పిలుపులో పరిగెత్తు, run what God said to you, ఏదైతే దేవుడు చెప్పాడో దానికోసం పరిగెట్టు, run for the sake of God. పరిగెడుతూ దేవుని కొరకే పరిగెడుతూనే ఉండు. If he is saying to stand in front of the nations, ఒకవేళ జనములు ఎదుట నేను నిలబడమని దేవుడు చెప్పాడా? if the king is not listening to you, ఒకవేళ రాజు నీ మాట వినట్లేదా? don't fear, భయపడొద్దు, don't fear. పట్టించుకోవద్దు. Opposition is not okay to you. ఏమంటే నీతో ఉన్నటువంటి ప్రతిపక్షం నీకు అనుకూలంగా ఉండదు. They are trying to kill you, my dear, నా ప్రియ సహోదరుడు, వారు నిన్ను చంపడానికి ప్రయత్నిస్తారు, but don't fear. అయినా భయపడొద్దు. I will deliver you, ఎందుకంటే అక్కడ నేను నిన్ను విడిపిస్తాను, because I am with you. ఎందుకంటే నేను నీతో ఉన్నాను కాబట్టి. This is the purpose of Jeremiah ministry. ఇది ఇర్మియా పరిచర్య యొక్క ప్రధాన ఉద్దేశమై ఉండేది. My dear brothers and sisters, నా ప్రియ సహోదరుడు, those who are watching this video, ఈ యొక్క వీడియో ఎవరైతే చూస్తూ ఉన్నారో, I am telling you the truth as a servant of నీతో God. ఒక దైవ సేవకునిగా వాస్తవాన్ని చెప్తున్నాను. If you are called by God, నీవు దేవుని చేత పిలువబడితే, you are not walking in that calling alone. నీవు నీ పిలుపులో ఒంటరిగా వెళ్ళట్లేదు. The God who called you is with you. నీతో పాటు నిన్ను పిలిచిన నీ దేవుడు ఉన్నాడు. He says to you, ఆయన అంటున్న మాట, I will deliver you. నేను నిన్ను విడిపిస్తాను. I am with you. నేను నీతో ఉన్నాను. So I have put my words in your mouth. నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. To pull down, కిందకి లాగేయడానికి నేను నీ మాటలు ఉంచాను. to destroy the kingdom of devil, దురాత్మ యొక్క రాజ్యాన్ని నాశనం చేయడానికి ఆ మాటలు నేను నోట ఉంచాను. to build the people's life. ప్రజల జీవితాలు కట్టడానికి నేను నీ మాటలు ఉంచాను. Hallelujah. Hallelujah. హల్లెలూయా. If you receive this word, ఈ వాక్యాన్ని నీవు తీసుకోగలిగితే, be cheer up, my brother and sister. ప్రియ సహోదరుడు, ఆనందంగా నువ్వు ఉండగలవు. Be cheer up, my brothers and ఈ రోజు sisters. నువ్వు ఉత్సాహాన్ని పొందుకోవాల్సింది. Don't be anxious. ఏదో బాధతో ఉండాల్సిన పని లేదు. God know everything. దేవునికి సమస్తము తెలుసును. Whatever he said to you, ఏదైతే దేవుడు నీకు చెప్పాడో, he will fulfill everything. దాన్ని అంతటిని దేవుడు నెరవేరుస్తాడు. Hallelujah. హల్లెలూయా. Thank you for watching this video. చాలా సంతోషం ఈ యొక్క వీడియోని మీరు చూస్తున్నందుకు. May God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. ఆమేన్.